సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా. ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా. అట్టి జీవాహారమైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా. అట్టి జీవాహారమైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా. నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా. కనలేని కనులేలనయ్యా. దాహముగొన్న ఓ యేసయ్యా జీవజలములు నాకిచ్చినావు గదయ్యా. దాహముగొన్న ఓ యేసయ్యా జీవజలములు నాకిచ్చినావు గదయ్యా. అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా. అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేల అని నేర్చుకుందాం. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా. నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా. కనలేని కనులేలనయ్యా. మరణించావు యేసయ్యా, మరణించి నన్ను లేపావు గదయ్యా. మరణించావు యేసయ్యా, మరణించి నన్ను లేపావు గదయ్యా. అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా. అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా. నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా. కనలేని కనులేలనయ్యా. రాజ్యమును విడచిన యేసయ్యా, నిత్య రాజ్యమునకిచ్చావు గదయ్యా. రాజ్యమును విడచిన యేసయ్యా, నిత్య రాజ్యమునకిచ్చావు గదయ్యా. అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా. అట్టి
రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, కనలేని కనులేలనయ్యా. 38-26 వచనం చూస్తే ప్రియులరా, ఆదికాండము 38వ అధ్యాయము 26వ వచనంలోకి వెళితే 26 యోధా వాటిని గుర్తుపట్టి ఆ వస్తువుల్ని, ఈ ముద్ర, దారము, కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెబితే యోధా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలు అని చెప్పి మరి ఎప్పుడు ఆమెను కూడలేదు. ఈమె నాకంటే నీతిమంతురాలు. ప్రియులరా, ఒక తప్పు చేసినటువంటి ఒక మనిషిని, ఒక స్త్రీని బైబిల్ చెబుతోంది ఈమె నీతిమంతురాలు. ఎందుకో తెలుసిన, ఆమె నీతి దేవుడు గుర్తించాడు. ఎంత నీతిమంతురాలు గుర్తించాడంటే క్రీస్తు వంశావళిలోనికి ఆ తామారు పేరును చేర్చాడు. ఎంత గొప్ప సంగతమా! నిజానికి ఎవరామె తెలిసిన? తప్పు చేసిన వ్యక్తి, మామతో తప్పు చేసిన వ్యక్తి, బిడ్డల కొరకై ఆ వంశావళి నిలబెట్టడానికి తప్పు చేసినప్పటికీ ఆమె ఒక నీతిమంతురాలుగా ఎంచబడింది. కారణం ఏంటో తెలిసిన, ఆమె క్రీస్తు యొక్క జన్మలోనికి వెళ్ళిపోయింది. ప్రియులారా, ఆమెలో నుంచే క్రీస్తు ప్రభువుని అంతగా తృణీకరించబడిన ఒక స్త్రీని దేవుడు పైకి లేపాడు. ప్రియులారా, ఎంత ఆశ్చర్యం! ఈ దినాల్లో అయితే రాళ్ళు పెట్టి కొడతారట కదా. ఒక చిన్న తప్పును కూడా గౌరవించలేనటువంటి, మన్నించలేనటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. తప్పు లేనివాడు తన తప్పులు ఎరుగడని, ప్రతివాడు ఎదుటివాడు తప్పులు ఎంచేటటువంటి ఈ భయంకరమైన దినాల్లో ఒక భయంకరమైన ఒక స్త్రీని క్షమించి దేవుడు వాళ్ళ మామగారు నోటి వెంట అంటున్నాడు, ఈమె నాకంటే నీతిమంతురాలు. ఎంత నీతిమంతురాలంటే చివరకు యేసు ప్రభువు, క్రీస్తు ప్రభు యొక్క ఆ వంశావళిలో, ఆ జాబితాలో, ఆ పట్టికలో ఈ తామారు పేరు చేర్చబడింది. ప్రియుల, క్రిస్మస్ సందేశంలో తామారు పేరు చేర్చబడింది. అంతేనా? ఈ తామారు అనే మాటకు అర్థం ఏంటి తెలిసిన? ఈత చెట్టు అని అర్థం ఇచ్చేటటువంటి తామారు అనేటటువంటి ఆ హెబ్రూ ఆ పదానికి అర్థం ఏంటంటే ఈత చెట్టు. తెలుగులో ఈత చెట్టు. ఒకప్పుడు మోడైనటువంటి తామారు జీవితము, భర్తను కోల్పోయి బిడ్డలు లేక మోడుగా జీవిస్తున్నటువంటి ఈ తామారు జీవితాన్ని ఎక్కడ తీసుకొచ్చాడంటే యేసు ప్రభు వంశావళిలోనికి తీసుకురావటం ఎంత ఆశ్చర్యము! మోడు బారిపోయిన జీవితాలే దేవునికి కావలసింది. అందుకే నన్ను నేను ఉదాహరణగా చెప్పుకున్నాను. మొట్టమొదటే నా జీవితం ఒకప్పుడు దాదాపుగా 26 సంవత్సరాల క్రితం నా జీవితం మోడు బారిపోయింది. మోడు బారిపోయిన జీవితంలో ఇక్కడ ఎవరైనా ఒకవేళ అయ్యో నా జీవితం పాడైపోయింది, నా జీవితంలో ఆనందం లేదు, నా జీవితంలో గౌరవం లేదు, గౌరవాన్ని పోగొట్టుకున్నాను, అందరూ తృణీకరిస్తున్నారు, సమాజం వెలివేశారు నన్ను అని ఒకవేళ నీవు బాధపడుతున్నట్లయితే తామారును ఒకసారి చూడు ప్రియులారా. మోడు బారిపోయిన ఈత చెట్టు అనే అర్థం వచ్చేటటువంటి తామారు జీవితము మోడు బారిపోయింది. అలాంటి జీవితాన్ని ప్రభు ఎంచుకున్నాడు. యోధా అంటాడు, ఈమె నాకంటే నీతిమంతురాలు. ఒక పాపిని నీతిమంతురాలుగా చేసేటటువంటి మెస్మరిజం ప్రపంచంలో ఎక్కడ లేదు, యేసు తప్ప. ఒక పాపిని పరిశుద్ధినిగా మార్చగలిగినటువంటి శక్తి ప్రపంచంలో లేదు, యేసు తప్ప. అందుకే యేసు ప్రభువారు లోకరక్షకుడు అయ్యాడు. నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ లోక రక్షకుడు, నిన్ను రక్షించిన ఆ రక్షకుడు, నన్ను రక్షించిన ఆ రక్షకుడు, ప్రపంచాన్ని రక్షించిన యేసయ్య ఇదిగో ఈ తామారుని ఒక ఉత్తమురాలుగా చేశాడు. ఒక ఉత్తమురాలుగా చేశాడు దేవుడు. ప్రియులారా, మోడైనటువంటి ఆ తామారు యొక్క జీవితాన్ని ఎంత దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టాడో చెప్తాం ప్రియులారా. రెండవదిగా చూసినట్లయితే తామారు, యోధా తామారు నందు పెరెసును, జరహును కనెను,
పెరెస్సు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను. నంబర్ 2 రాహాబు. ప్రియులారా, రాహాబు మొదటి స్త్రీ తామారు, రెండవ స్త్రీ రాహాబు. సరే, మొదటి స్త్రీ కొంచెం భయంకరమైన జీవితం అనుకుంటే, క్రీస్తు ప్రభు వంశావళిలో అతి పరిశుద్ధులు ఉండాలి కదా నువ్వు అనుకుంటే, ఈ తామారు ఎవరు, ఈ ఈ యొక్క రాహాబు ఎవరో తెలిసిన బహుభయంకరమైన వ్యక్తి. ప్రియులారా, ఒక నీతి మంత్రాలను వెతికి 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 తీసుకొచ్చి పెట్టాడా? పెట్టలా. గమనించాలి ఈరోజు వాక్యాన్ని. ఈ యొక్క తామారు జీవితం ఎలాంటిదో, తామారు జీవితము కంటే బహు దుర్భరమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారు ఎవరో తెలిసిన రాహాబు. ప్రియులారా, ఈ రాహాబు గురించి మనము చూడాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మనం తెలిసిన? ఎక్కడికి వెళ్ళాలి? యెహోషువ గ్రంథంలోకి వెళ్ళాలి. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో కనబడుతున్న రాహాబు, ఎక్కడికి వెళితే రాహాబు కనిపిస్తుంది మనకంటే యెహోషువ గ్రంథంలోకి వెళ్ళి మనం చూసినట్లయితే ప్రియులరా, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఈ రాహాబు మనకు కనిపిస్తుంది. ఎవరి రాహాబు? వారు వెళ్ళి 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను నేను. బైబిల్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీయాలి. నూను కుమారుని యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడే వారితో చెప్పి షిత్తీమునొద్ద నుండి వారు రహస్యముగా పంపెను. వారు వెళ్ళి, చూడాలి బైబిల్ని, వారు వెళ్ళి రాహాబు అని ఒక వేశ్యంట చేరి అక్కడ దిగగా. రాహాబు ఎవరో తెలిసిన వేశ్య అని బైబిల్ చాలా స్పష్టంగా రాసింది. ప్రియులారా, ఎవరు? ఈ క్రీస్తు యొక్క ఆ వంశావళిలో చేర్చినటువంటి వారు మొదటిగా ఎవరమ్మా? తామారు తన మామైన యోధాకు బిడ్డన కంటే ఆమె నీతిమంతురాలు ఎంచబడి క్షమించాడు దేవుడు. ప్రియులారా, ఆమెను ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? తామారు లాంటి వారిని ఎన్నుకున్నాడు దేవుడు. రెండవదిగా రాహాబుని ఎన్నుకున్నాడు దేవుడు. రాహాబు ఎవరు? బైబిల్ చెప్తుంది ఆమె ఒక వేశ్య అని ఆమెకు ఒక టైటిల్ ఇచ్చేశాడు, ఒక బిరుదు. ఆమె పేరు, ఆ రాహాబు అనే పేరుకి ఒక టైటిల్ ఇచ్చాడు, ఆమె వేశ్య అన్నాడు. ఎంత భయంకరం ప్రియులారా! ఎలాంటి వారిని ప్రభు ఎన్నుకుంటున్నాడు? నీతిమంతులను దేవుడు ఎన్నుకోలేదు. నేను నీతిమంతుల కొరకు రాలేదు. రోగుల కొరకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతుడి కొరకు వైద్యుడు అక్కర్లేదు. నేను పరిశుద్ధురాలంటే బైబిల్ నీకు మందిరం అక్కర్లేదమ్మా. ప్రభువా, నేను పాపిని అంటే నేను నీకు మందిరం కావాలి. ప్రభువా, నేను పాపిని, నన్ను కరుణించు. నా ప్రార్థన ఒకటే, నేను ఆ భయంకరమైన డిపార్ట్మెంట్లో పట్టబడిన రోజున నేను ఒప్పుకున్నది అదే, ప్రభువా నేను పాపిని. నీవు అప్పుడు ఒప్పుకున్నట్టయితే అదే మారు మనసు. మారు మనసు అంటే అర్థం ఏంటో తెలిసిన? నేను పాపిని, అదే మారు మనసు. ఒక వ్యక్తి తన పాపములు ఒప్పుకోకుండా మారు మనసు రాదు. చాలామంది మారు మనసు పొందేమనుకుంటున్నారు, కానీ నీ పాపములు నీవు ఒప్పుకుని నీ ఎడలా అంటాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన ప్రతి పాపము నుంచి ఆయన మనలను పరిశుద్ధులుగా చేయగలడు. నేను పాపిని. ఇక్కడ ఈ యొక్క రాహాబు మాట్లాడుతున్నాడు. రాహాబు ఆమె ఒక వేశ్య, దేవుని ప్రజలను, దేవుని బిడ్డలను ఆశ్రయం ఇచ్చింది. యెహోషువ, కాలేబు వారు వెళ్ళి ఆ యొక్క పట్టణాన్ని వేగులు చూడటానికి యెహోషువ పంపినప్పుడు కొంతమందిని, ప్రియులారా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారు తెలిసిన? వారికి ఆశ్రయం ఇచ్చింది ఎవరో తెలిసిన? రాహాబు అనే వేశ్య తన ఇంటిలో వారిని చేర్చుకుంది. దైవ సేవకులను, దైవజనులను, దేవుని బిడ్డలకు ఆశ్రయం ఇచ్చింది. దేవుని బిడ్డలను పోషించింది, దేవుని బిడ్డలను దాచింది. అక్కడ వారి కొరకై ఆ సైన్యము వారిని చంపడానికి వచ్చినప్పుడు వారిద్దరిని దాచిపెట్టింది. ఎక్కడో తెలిసిన? జనపకట్టలో దాచిపెట్టింది. వారిని బయటికి పంపడానికి ఎట్లా పంపింది తెలిసిన? ప్రహరీ గోడ మీద నుంచి, యెరికో గోడలో నుంచి
వారిని తాళ్లతో ఒక చిన్న ఇది కట్టి ఒక్కొక్కళ్ళ కిందకి దింపి జాగ్రత్తగా ఏం చెప్పింది తెలిసిన, అయ్యా మీరు దేవుని బిడ్డలని నేను గ్రహించాను. చూడండి ఎలాంటిదో, మీరు మామూలు వ్యక్తులు కాదు, మీరు సాక్షాత్తు యెహోవా దేవుని బిడ్డలు. యెహోవా దేవుడు అంటే మాకు భయం. అప్పుడు ఏం జరిగింది తెలిసిన, ఒక మాట చెప్పింది అక్కడ. చూడండి ప్రియులరా, ఒక మాట ఏం చెప్పిందంటే 2వ అధ్యాయం యెహోషువ గ్రంథము 11, 12, 13 వచనాలు చదివితే అక్కడ ఏముంటుందో తెలిసిన ప్రియులరా, దేవుని అద్భుత కార్యములను గురించి వినినప్పుడు నా గుండె నాలో కరిగిపోయాను. ఒక వేశ్య దేవుని మాటలు విన్నప్పుడు ఆమె గుండెలు కరిగిపోయినాయి. అందుకంటాడు, వేశ్యకైనా పరలోక రాజ్యం ఉంది కానీ వేషధారులకు పరలోక రాజ్యము లేదు. నువ్వు వేషధారిగా వేషం వేసుకుని దేవుని మందిరకు వచ్చి కూర్చుని ప్రార్థన పర్రాలుగా బ్రహ్మాండం ప్రార్థన చేస్తే దానికంటే కూడా ఈ వేసి ఏం చేసింది తెలిసిన, తన గుండెలు కరకొట్టేసుకుంది. ప్రభువా నా గుండెలు కరిగిపోతున్నాయి. దేవుని వాక్యం విన్నప్పుడు ఈ ఎవరేమే రాహాబు అనేటటువంటి వేశ్య దేవుని యొక్క మాటలు విన్నప్పుడు, దేవుని గురించి వింటున్నప్పుడు ఆమె గుండెలు కరిగిపోయినాయి. దేవుని వాక్యం వింటున్నప్పుడు గుండెలు కరిగిపోవాలి. ప్రభువా ఈ వాక్యము నా కొరకే. చాలామంది వాక్యం విని 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 సంవత్సరాల నుంచి విని విని ఈ వాక్యమా, ఇదేముందండి అయ్యా, మామూలు వాక్యమే కదా, ఎప్పుడు వినే వాక్యమే కదా. ప్రియులారా, ఒక విషయం తెలిసిన, దేవుని వాక్యం ఎప్పుడు పాతపడదు, ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ఈ బైబిలు కొన్ని వందల సంవత్సరాల నుంచి చదువుతున్నారు మనుషులు, ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. బైబిల్ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది ప్రియులారా, బైబిల్ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఎప్పుడు పాతబడవు. దేవుని మాటలు స్వచ్ఛమైనవి, అవి 7 మార్లు కరగబోసిన మేలిమి బంగారం కంటే శ్రేష్టమైన మాటలు. దేవుని వాక్యం శ్రేష్టమైందమ్మా. ఈ రాహాబు దేవుని వాక్యం విని గుండెలు కరిగిపోయినాయి ప్రియుల. కరిగిపోయి ఏమైందో తెలిసిన, ఆమె జరిగింది ఏంటంటే దేవుని సేవకులకు ఆశ్రయం ఇచ్చి ఏం పొందింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. రాహాబు దేవుని బిడ్డలకు ఆశ్రయం కల్పించి తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకుంది. ఎంత ఆశ్చర్యం ప్రియుల. నీవు దేవుని బిడ్డలకు ఆశ్రయం ఇస్తే నీ కుటుంబం రక్షించబడింది. సారేపోతే విధవరాలు, శూన్యమీరాలు. మీరు బైబిల్లో ఎంతమంది స్త్రీలను చూడండి, దేవుని బిడ్డలకు దేవుని సేవకులకు ఆశ్రయం కల్పించినప్పుడు, దేవుని సేవకులకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు కుటుంబాన్ని కాపాడుకోగలిగారు ప్రియులరా. నీ కుటుంబం కాపాడుకోగలుగుతున్నావా? ఈమెం చేసింది తెలిసిన, ఆ కుటుంబాన్ని 23వ వచనంకి వెళ్ళిపోతే చూడండి దయచేసి. 23వ వచనము 6వ అధ్యాయం యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 23, 24 వచనాలు చూస్తే ఆమె తన ఇంటి వారిని అందరినీ రక్షించుకుంది. వారితో చెప్పింది, అయ్యా ఎరుకో గోడలు కూల్చివేసే తరుణంలో దయచేసి నా ఇంటిని మా అమ్మగారిని, మా నాన్నగారిని, మా అక్కల్ని, మా తమ్ముళ్ళని, మా అక్కని, మా తమ్ముళ్ళని అందరిని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రియులరా వారందరికీ రక్షణ కల్పించినటువంటి బాధ్యత ఆ సహోదరి తీసుకుంది. ఎంత ఆశ్చర్యం ప్రియులరా, ఎంత ఆశ్చర్యం. అందుకే ఈమె పేరు ఎక్కడ రాయబడిందంటే యేసుక్రీస్తు వంశావళిలో రాయబడి ఉంది ప్రియులారా. యాకోబు పత్రికలోకి వెళ్ళి చూస్తే అక్కడ యాకోబు గారు కూడా ఈమె గురించి రాస్తాడు. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చూడండి దయచేసి. 25వ వచనము, అటువలనే రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గం వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. క్రియల మూలముగా రాహాబు అనే వేశ్య నీతిమంతురాలు అంటుంది బైబిల్లో. ప్రియులరా, ఈ మీద పెద్ద నీతిమంతురాలు ఏం కాదు సమాజంలో.
తృణీకరించబడిన వ్యక్తి ఈమె కూడా, త్రోసివేయబడిన వ్యక్తి ఈమె కూడా, బహుభయంకరమైన క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి ఈమె కూడా. కానీ బైబిల్ చెప్తా ఉంది రాహాబు నీతిమంతురాలు. మళ్ళీ చదువుతాను చూడండి. క్రియల మూలముగా రాహాబు నీతిమంతురాలుగా ఎంచబడెను. అందుకే యేసుక్రీస్తు వంశావళిలో రాహాబు కూడా చేర్చబడింది. ప్రియులారా, మీరు చూడండి, 5 స్త్రీలు, ఇప్పుడు మనం మాట్లాడకపోయే 5 స్త్రీలు కూడా వీళ్ళెవ్వరూ పెద్దగా నీతిగా బ్రతికినటువంటి మనుషులు కాదు. అయితే దేవుని సన్నిధి తీసుకొచ్చినప్పుడు వారు నీతిమంతులుగా చలమణయ్యారు. ప్రియులారా, అదే క్రీస్తు ప్రభువుల గొప్పతనం. ఒక పాపిని నీతిమంతురాలుగా మార్చగలిగిన యేసయ్య ప్రేమ, ఆయన ప్రేమ ఒక పాపి నీతిమంతురాలుగా తీర్చబడింది. ఈ యొక్క జీనియాలజీలోకి వెళ్ళిపోతే ప్రియులారా, మళ్ళీ ఆ మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని అక్కడ ఒక పుస్తకం ఏలు పెట్టి ఉంచండి. అక్కడ అది మన మూలవాక్యం ప్రియులారా. మత్తయి సువార్త 1వ అధ్యాయం. అక్కడి నుంచి బయటకు వెళ్ళొద్దు దయచేసి. చూడండి, అక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఈ రాహాబ్ అనేటటువంటి పేరుకి అర్థం ఏంటో తెలిసిన? ఇది కూడా ఒక హెబ్రీ వర్డే. రాహాబ్ అనేటటువంటి హెబ్రీ మాటకు అర్థం ఏంటో తెలిసిన? విశాలత, వైడ్ స్ప్రెడ్, విశాలమైనటువంటి అర్థం వచ్చేటటువంటి మాట రాహాబ్ అంటే ప్రియులారా. ఒకప్పుడు ఆమె పాపాత్మురాలుగా ఇరుకులో ఉన్నటువంటి జీవితాన్ని, పాపము మనిషిని ఇరుకులోనికి నెట్టేస్తుంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యవనస్తులు. పాపము మనిషిని ఇరుకులోనికి నెట్టేస్తుంది. అంటే ఇరుకు అంటే ఏంటంటే బిగించి వేస్తుంది. పాపము మనిషి జీవితాన్ని బిగించి వేస్తుంది. అంటే ఈ మధ్య కొండ శిలువ ఒక మనిషిని పట్టడం చూశాను నేను. కొండ శిలువ పాము మనిషిని పట్టడం చూశాను. అది మామూలు కరవదు, కరిసేంత పరిస్థితి ఉండదు దానికి. అసలు కాటు వేయదు కదా, కొండ శిలువ కాటు వేయదు. త్రాసుపాము వేసినట్టుగా కొండ శిలువ కాటు వేయదు. అది ఏం చేస్తుందంటే మనిషిని ఇరుకుగా చేస్తుంది, మనిషిని చుట్టేస్తుంది. ఎంత చుట్టేస్తుందంటే, చుట్టేసిన తర్వాత ఏం చేస్తుందంటే ఒక్కసారి నొక్కేస్తుంది. నొక్కినప్పుడు ఏమవుతాడు మనిషి అంటే ఎముకలన్నీ పట్టపట్ట మొక్కలైపోయి ఒక్కసారే పప్పలాగా అయిపోతాడు అన్నమాట. అంటే అయిపోయి ఊపిరాడక ఒకసారి ప్రాణం విడిచేస్తాడు. పాపం అలాంటిదే, జాగ్రత్త ఓ మనిషి. పాపం అలాంటిదే. ఏం చేస్తుందంటే మనిషిని ఇరుకులోనికి తీసుకెళ్ళిపోతుంది, ఊపిరాడనీయకుండా చేస్తుంది, పేక నొక్కేస్తుంది. తెలుసా పాపం అంటే ఎంత భయంకరమైందో? పాపములో జీవిస్తున్న వ్యక్తి ఇరుకులో ఉన్నట్లు లెక్క. బైబిల్ ఏం చెప్తుంది తెలుసునా? నీ పాపము నిన్ను చెప్పాలి, నీ పాపము నిన్ను చెప్పాలి, నీ పాపము నిన్ను పట్టుకొనును. హూ ఆర్ యు ఆర్? ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే దూర ప్రాంతం నుంచి, నీవు ఎవరైనా సరే, ఈ రోజున నీ హృదయంలో దాచబడిన పాపము నిన్ను ఖచ్చితంగా పట్టుకుంటుంది. ఎక్కడ పట్టుకుంటుంది? పాపం ఎక్కడ పట్టుకుంటుంది? అంతే, పీక పట్టుకుని నలిపేస్తుంది ఒకరోజు పాపం. అంతే, గిజగిజ తన్నుకుంటాం. ప్రభువా, ఈ పాపంలో నుంచి నన్ను బయటపడే, ఈ పాపము నన్ను ఊపిరాడనీయకుండా చేస్తుంది, ఈ పాపము నన్ను ఆ బ్రీతింగ్ ఆగిపోయేటట్టు చేస్తూ ఉంది. ఒక కొండ సెలవు నొక్కేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో, పాపములో జీవిస్తున్నా నీ జీవితం అంతే ఒక రోజున చీకట్లోకి వెళ్ళిపోద్ది. పాపముల వచ్చు జీతము మరణము, దాని అంతము మరణమే. పాపము ఎక్కడ ఉంటుందో దాని చివరిలో మరణం ఉంటుంది. ఈనాడు చాలా మరణములు పాపంతోనే ఉంటున్నాయి. ఈనాడు చాలా కొట్లాటలు, చాలా మర్డర్లు, అనేక నేరములు. దానికి కేంద్ర స్థానం ఏంటో తెలిసిన? పాపమే. పాపము చేత వచ్చు భ్రమ అంటాడు బైబిల్లో. పాపము మనిషిని భ్రమింపజేస్తుంది అంటాడు బైబిల్లో. చాలా ఎందుకు నొక్కి చెప్తున్నానంటే, పాపము పాపమే. సిన్ ఈజ్ సిన్, ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్ అంటాడు. పాపంలో వచ్చి జీతము మరణము. ప్రియులు, ఈ సహోదరి పేరేంటో తెలిసిన? విశాలత. రాహాబు అనగా విశాలత. ఒకప్పుడు ఈ జీవితం ఏంటి తెలిసిన? ఇరుకైన జీవితము. ఇరుకైన రాహాబు జీవితమును
దేవుడు ఏం చేశాడు? విశాలపరిచాడు. చప్పట్లు కొట్టాలి ఒకసారి మనం. ఇరుకైన రాహాబు జీవితమును దేవుడు విశాలపరిచాడు. విశాలపరిచి ఆమెకి ఏం పేరు పెట్టాడు తెలుసునా? నీతిమంతురాలు. బైబిల్లో మనం చదివాం లేదా? రాహాబుని నీతిమంతురాలుగా బైబిల్ చెప్పింది. అందుకే యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చాడు. ఒక రాహాబు అనే వేశ్యని ప్రియులారా. ప్రపంచము క్షమించలేనటువంటి ఒక మనిషిని నీతిమంతుల జాబితాలో చేర్చబడింది. అదే క్రిస్మస్లో కొన్ని పునాదులైనటువంటి స్త్రీలు ప్రియులారా. తామారు, రాహాబు. కిందకి రండి ప్రియులారా. ఎవరిని కంది? తామారు రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను. రూతు 3. క్రిస్మస్లో 3వ వ్యక్తి రూతు. ప్రియులారా, క్రిస్మస్ పండుగ అనగా 5 స్త్రీలు. 1 తామారు, 2 రాహాబు. పాదాలకు వందనాలు ప్రభువా. మా ముందు 5 స్త్రీలను మా ముందు ఉంచావు ప్రభువా. తామారు, రాహాబు, రూతు, బత్షెబ, మరియా, ఈ 5 స్త్రీలు తండ్రి క్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చావు. ఒకప్పుడు వారి జీవితాలు చూస్తే ఎంత తృణీకరించబడిన జీవితాలు, ఏమాత్రం కూడా ప్రభువా గౌరవం లేనటువంటి జీవితాలు. అలాంటి వారిని ఎన్నుకున్నావు. అలాంటి వారి కడుపులో నుంచి నువ్వు వచ్చావు. నువ్వెంత గొప్ప దేవుడు, ఎంతగా తగ్గించుకున్నావు. పరలోక రాజ్యములో రాజాదిరాజుగా ఉండే నీవు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. ప్రభువా, ఒక దీనురాలు యొక్క గర్భములో జన్మించావు. ఎంత గొప్ప దేవుడు. 3 బారిపోయిన జీవితాలు చిగురింపజేశావు ప్రభువా. ఇక్కడ మా సహవాసములో ఎంతమంది 3 బారిపోయిన జీవితాలు, వారందరినీ ప్రభువా ఈనాడు ఉన్నతమైన స్థితిలో అన్ని విధాలుగా ఆదరించి నిలబెట్టి కాపాడుతున్నావు. నీకు వందనాలు. మకమకలాడుచున్న జనపనారు ఒత్తిని ఆర్పే దేవుడు కాదు నీవని రాయబడు. నువ్వు ప్రభువా మకమకలాడుతున్నటువంటి ఒత్తిని ఆర్పే దేవుడు కాదు ప్రభువా. దీపమును వెలిగించి నా దీపమును వెలిగించువాడవు నీవే అన్నాడు. కనుక బిడ్డలు ఎంత ఆశపడి సన్నిధికి వచ్చి ఉన్నారు. మరొక్కొక్కరిని జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితాలు చిగురింపచేసి ఉన్నతమైన స్థితిలో బిడ్డలను తీసుకెళ్ళి ప్రభువా వారు ప్రార్థన చేసిన మేరకు వారి ప్రార్థనలన్నీ మీరు ఆలకించి కృప చూపించు. ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.